వింతలకు కొదవలేదు. ముఖ్యంగా స్నేహితుల మధ్య జరిగే సరదా పనులు ఒక్కోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా ఒక మహిళ తన స్నేహితురాలికి ఇచ్చిన బహుమతి ఇప్పుడు నెటిజన్లను షాక్ కు గురి చేస్తుంది. స్నేహం పేరుతో కొందరు పూల గుత్తులు, మరికొందరు చాక్లెట్లు లేదా టెడ్డీ బేర్లు ఇస్తూ ఉంటారు. కానీ ఒక ముస్లిం మహిళ ఫ్రెండ్షిప్ లో కొత్త రికార్డును సృష్టించింది. సాధారణంగా ఎవరైనా స్నేహితులకు పూల బొకేనో లేదా చాక్లెట్లు బహుమతిగా ఇస్తారు. కానీ ఈ మహిళ తన స్నేహితురాలికి ఏకంగా కోడికాల బొకేను బహుమతిగా ఇచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళ తన స్నేహితురాలి కోసం కోడికాళ్లతో ఫ్లవర్ బొకేను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన స్నేహితురాలి సన్నని చేతులను, తన ఎర్రటి నెయిల్ పెయింట్ ను చూసి ఈ ఆలోచన వచ్చిందని ఆ మహిళ చెప్పింది. ఆమె కోడికాలను క్షుణ్ణంగా శుభ్రం చేసి వాటిని ఎర్రటి నెయిల్ పెయింట్ పూసి కొన్ని అలంకరణలు చేసి ఆ తరువాత వాటికి అందంగా ఒక పూల గుత్తిలా అమర్చింది. ఈ విలక్షణంగా బహుమతిని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మలేషియాకు చెందిన ఒక మహిళ తన ప్రాణ స్నేహితురాలి కోసం ఒక స్పెషల్ బొకేను తయారు చేసింది. అయితే అందులో గులాబీలు లేదు లేదా ఇతర పువ్వులు లేవు. ఆమె ఏకంగా పచ్చి కోడి కాళ్ళను సేకరించి వాటిని శుభ్రం చేసి ఒక బొకేలా అమర్చింది. ఆ బొకే మరింత అందంగా వింతగా కనిపించడం కోసం ఆ కోడి కాళ్ళ కూర్లకు ఎరుపు రంగు నెయిల్ పాలిష్ ను కూడా వేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఆ వీడియోలో కోడి కాళ్ళను పట్టుకొని ఉన్న మహిళ తన స్నేహితురాలికి చికెన్ ఫీట్ అంటే ప్రాణమని, అందుకే ఆమెకు ఇష్టమని ఆహారాన్ని ఇలా వినూత్నంగా బహుమతిగా ఇచ్చానని పేర్కొంది. ఒకే చుట్టూ రంగురంగుల కాగితాలు, పూలు కూడా అమర్చి ఉండడంతో అది చూడటానికి ఒక అసలైన బొకేలాగా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజమైన స్నేహితురాలు అంటే ఇలాగే ఉండాలి, తన ఫ్రెండ్ కి ఇష్టమైనది ఏదో తెలిసిన వ్యక్తి అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇది చూడటానికి కొంచెం భయానకంగా ఉంది, నెయిల్ పాలిష్ వేయడం మరీ వింత అని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఈ చికెన్ ఫీడ్ బొకే ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒక కొత్త ట్రెండ్ గా మారింది. బహుమతి విలువైనదా కాదా అనే దానికంటే అవతలి వ్యక్తికి ఏమి ఇష్టమో తెలుసుకొని ఇవ్వడం ముఖ్యమని ఈ మహిళ నిరూపించింది. అయితే ఇలాంటి వింత ఆలోచనలు మాత్రం అందరికీ నచ్చకపోవచ్చు.